హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రాజధాని ప్రాంతంలో జరిగిన గూండాగిరి రౌడీజం మనం చూసామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులను పరామర్శించడానికి ఆదుకోవడానికి వెళ్ళిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల్ని రాళ్లతో కొట్టి గుడ్లు విసిరి వాళ్లను చంపే ప్రయత్నం చేశారు టీడీపీ గూండాలు, రాజధాని రైతుల ముసుగులో. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ప్రకారం రాజధానిలోకి రాష్ట్రంలోని వేరే ఎవరు కూడా ఎంటర్ కాకూడదంట. అదేమన్నా కాన్సారా? అదేమన్నా కాన్సారా? వేలుముద్ర వేసి లేకపోతే నీ ఆధార్ కార్డు చూపించి తెలుగుదేశం వాడైతే మాత్రమే ఎంటర్ అవ్వడానికి అదేమైనా కాన్సారా? ఫస్ట్ నుంచి ఏదైతే భయపడుతున్నామో అదే జరుగుతుందండి. మనం అందరం కూడా మొదటి నుంచి చెప్పేది రాజధాని అందరిది కాదు, కొందరిది అయిపోతుందని మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. అక్కడ రైతులు ఇబ్బంది పడుతూ మాకు తగిన న్యాయం జరగట్లేదు, మాకు మీరు అండగా నిలవాలి, ఎందుకంటే మేము సిఆర్డిఏ వాళ్ళకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళ నుంచి సరైన స్పందన లేదు అని చెప్పేసి రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి విన్నవించుకున్న తరువాత జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ టీం ఒకటి, అలాగే నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్లకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో రాజధాని రైతులు వాళ్ళు పిలిస్తేనే కమిటీ వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు గూండాల్లాగా ప్రవర్తిస్తూ టీడీపీ వాళ్ళు రాళ్లతో గుడ్లతో దాడులు చేశారంట. అంటే ప్రజాస్వామ్యాన్ని దారుణంగా నడి రోడ్డు పైన బ్రాడ్ డే లైట్లో కూనీ చేసే ప్రయత్నం చేసింది టీడీపీ అండ్ జనసేన పార్టీ. ఇది మంచి పద్ధతి కాదండి. ఎవరు ఎవరిపైన చేయి చేసుకోకూడదు, ఎవరిపైన కూడా ఇటువంటి యాక్టివిటీస్ చేయడానికి వీల్లేదు. సో అక్కడ ఏం జరుగుతోంది అన్నది రాజధాని రైతు పెనుమాక గ్రామ వాస్తవ్యులు నవీన్ గారు వివరిస్తున్నారు. ఒక్కసారి వినండి. వాళ్ళని రమ్మని చెప్పి మేము రిక్వెస్ట్ చేయటం వల్ల, జగన్ గారు ప్రోత్సహించడం వల్ల ఈ కమిటీ వారు వాళ్ళని 2-3 సార్లు అప్రోచ్ అయ్యి మేము రావాలి, మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది, ఇది 29 గ్రామాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరిగే అన్యాయాన్ని బయటికి చెప్పొచ్చు అనే క్రమంలో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నిన్న ఆ ప్రోగ్రాం పెట్టుకొని రావటం జరిగింది. వాళ్ళని తిన్నగా వస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇదే ప్లేస్లో కూర్చునే వాళ్ళు, చెప్పేవాళ్ళం, వాళ్ళు వచ్చేవాళ్ళు, పొలాలు చూసుకునేవాళ్ళు, అమ్మాదారు మేము వెళ్ళిపోయేవాళ్ళం. కానీ నిన్న జరిగిన ఘటన వలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ బయటకు రావడం జరుగుతూ ఉన్నది. సో అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ చివర ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి కానీ ఇటు పక్కన రాయలసీమ వాళ్ళకి కానీ ఇక్కడ ఏదో జరుగుతుందో అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాస్తవ పరిస్థితులు వాళ్ళకి వివరించాలన్న ఉద్దేశంతోనే మేము నిన్న రమ్మని చెప్పి పిలవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ అంతా అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. కానీ ఈడ జరిగేదల్లా 2: ఒకటి కంప కొడటం, రెండోది నీళ్లు ఎత్తి దిగిపోయటం. ఈ 2 మాత్రం నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. ఇంకా డెవలప్మెంట్ అనేది ఒక సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటు ఇటు తప్ప వేరే ఎక్కడా కూడా లేదు. పెనుమాక గ్రామ వాస్తవ్యులు చెప్పే మాట అది. కంప కొట్టడం, నీళ్లు ఎత్తిపోయడం, ఇది తప్ప ఏమి జరగట్లేదు. సీడ్ యాక్సిస్ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క అక్కడ పనులు జరుగుతున్నాయి తప్ప మిగతా ఎక్కడ రాజధాని ప్రాంతంలో పనులు జరగట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు సమస్యలు చెప్తుంటే సిఆర్డిఏ వాళ్ళు పట్టించుకోవట్లేదు. కోర్టులో కేసులు నడుస్తున్నాయంట. 12-11 సంవత్సరాల నుంచి ఈ కేసులు నడుస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు 50,000 ఎకరాలు 33,000 ఎకరాలు సరిపోతాయని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ అదనంగా ఇంకా 50,000 ఎకరాలు కావాలని చెప్పేసి ప్రజల ఆస్తి, ప్రజలు వాళ్ళు ఎంతో ఇష్టంగా కాపాడుకునే ఆస్తిని లాక్కోవాలని చూస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. సరే, మీరు తీసుకోవాలనుకుంటే మాకు ఇంతకుముందు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం చెప్పిన విధంగా చేయండి, గ్రామ సభలు నిర్వహించండి, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయండి, ఎక్స్పర్ట్స్ కమిటీ మీటింగ్స్ అరేంజ్ చేయండి అంటే అవి ఏమీ లేకుండా పూలింగ్ చేస్తాం, మీకు ఎక్కడో ప్లాట్లు ఇస్తాం అని చెప్పేసి ఇవి ఏమీ చేయకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా ఇష్టారీతన చేస్తున్నారు సిఆర్డిఏ వాళ్ళు. ఏదో పెళ్లి పిలుపుకు వాళ్ళు అంటే ఏదైనా దారిని పోయేటప్పుడు కార్డు ఇచ్చి ఆ ఇంట్లో ఏమోను అన్నట్లు మాకు నోటీసులు కూడా మాకు సక్రమంగా పంపించట్లేదు. 15 రోజుల ముందు నోటీసులు పంపించాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, అవి ఏమీ జరగట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కానీ
ఇంకొకరు కానీ సామాన్య ప్రజలు కానీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే సపోర్ట్ చేయడం తప్ప అండి? అలా సపోర్ట్ చేయకూడదంట. అలా చేస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే గూండాలు రౌడీలు అని చెప్పేసి ఈ ఎల్లో మీడియా చిత్రీకరించడానికి ట్రై చేస్తుంది. అది కూడా ఎలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గుడ్లు రాళ్ళు తెచ్చుకున్నారంట, వాళ్ళే గుండాలను రౌడీలను తెచ్చుకున్నారంట, వాళ్ళే వాళ్ళ కారు పైన రాళ్ళు వేసుకున్నారంట. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పని అని చెప్పేసి మాట్లాడతారు. ఎలా అండి? ఆ క్లియర్గా ఎవడు రాళ్ళు వేసారో ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు లోకేష్తో ఫోటోలు తీసుకున్నారని సోషల్ మీడియా మొత్తం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చి మాట్లాడిపోతే ఏమైందండి? ఎందుకంత భయం? ఈ ప్రభుత్వానికి ఎందుకంత భయం? నిజాలు తెలుస్తాయని ఆ సోదరుడు అదే చెప్తున్నాడు. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అందరికీ తెలియాలి ఏదో జరుగుతుంది ఇక్కడ అనుకుంటున్నారు, ఏమీ జరగట్లేదు, కంపలు కొట్టడం నీళ్లు ఎత్తిపోయడం తప్ప ఏం జరగట్లేదు అని చెప్తున్నాడు. ఇదే విషయం పైన నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడారో ఒక్కసారి వినండి, అది విని ముగించేద్దాం. ఈరోజు అమరావతికి వెళ్ళారు, ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికీ అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, నీ వల్ల ఉన్నారు. నీ వల్ల 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్మకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళు తిప్పి తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర పన్నేదాని కోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఏం కుట్ర? రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది అన్నారు. ఏదో ఇప్పుడు కొత్తగా నిన్న ప్లాన్ చేసి ఈరోజు కుట్ర చేయడానికి వాళ్ళు కేసులు వేసి ఎన్నో రోజుల నుంచే నడుస్తున్నాయి. ఇంకా కుట్ర చేసే ఆస్కారం ఎక్కడుంది చంద్రబాబు గారు? సరేలే, రాజధాని రైతులు భూములు ఇవ్వమంటున్నారు. భూములు ఆస్తులు వాళ్ళ సొంతవి కదా, అవి మీవి నావి కాదు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా మీరు అబద్ధ ప్రచారాలు చేశారు కదా. ఎవరికైనా వాడి భూమి పైన వాడికి ప్రేమ ఉంటుంది, మక్కువ ఉంటుంది. వాళ్ళు భూములు ఇవ్వమంటున్నారు, ఎందుకు మీరు లాక్కోవాలని చూస్తున్నారు? ఉన్న స్థలంలో కట్టండి రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారు అదే కదండి చెప్పేది. ఇప్పుడు తీసుకునే భూమిలో 10% చాలు, ఎందుకు అంత భూమి తీసుకొని లేకపోతే ఇప్పటికే 50,000 కోట్లు దాకా అప్పు చేసి ఏదో కడుతున్నామని చెప్పేసి దాన్ని జేబులోకి వేసుకున్నారు. అది వద్దు అని చెప్పే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఇంక ఎట్లా వీళ్ళని భరించాలండి రాష్ట్ర ప్రజలు? అది కాన్ సార్. వేరే వాళ్ళు వెళ్తే కొడుతున్నారు అంటే రేపు సామాన్యుడు, ఒక ఆటో తోలుకునేవాడు, ఒక రిక్షా తొక్కేవాడు, లేకపోతే ఒక కర్షకుడు, కార్మికుడు, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు ఆ రాజధానికి వెళ్ళి బతకగలరా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మీరే కామెంట్స్ పెట్టండి.